వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. తిరుమలకు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగతం పలికిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్, హీరోయిన్ డింపుల్ హయాతి. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రోగులు, అందరికీ అందుబాటులోకి సేవలు. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై పుష్పయాగాన్ని తిలకించారు. బెంగళూరు, రాయచోటి, ప్రొద్దుటూరు నుంచి సుమారు 300 కిలోల 54 రకాల పూలను తెప్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మల్లెపూలు, సంపంగి, గులాబీ, చామంతి, కనకంబరాలు, తులసి, మర్వం తదితర పూల రకాలతో స్వామికి ఆలయ పూజారులు పూజలు నిర్వహించారు. ఉదయం స్వప్న తిరుమంజనం తర్వాత హోమం చేశారు. పుష్పయాగం అనంతరం పూజ చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రానున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న వేంపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లను పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని, అలాగే కౌంటింగ్ రోజున కూడా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పార్టీల వారు సహకరించాలని డీఎస్పీ కోరారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లేవారు పోలీసులకు ముందస్తు సమాచారాన్ని తెలపాలని చెప్పారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు చేయకూడదని చెప్పారు. తదుపరి ఎలాంటి గొడవలు కౌంటింగ్
ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఏమి జరుపుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ ఆదేశాలు మాకు అందాయి. వాటిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ దర్శనం క్లాసులు చేయడం, రాజకీయ ఎవరైతే ముఖ్య నాయకులతో మాట్లాడడం, కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోజు కానీ ఇలాంటి గొడవలు జరుపుకోవద్దని వారికి నోటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి దాదాపుగా కంటిన్యూగా గత 10-15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. సో పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమంటే, కౌంటింగ్కి వెళ్ళాల్సినటువంటి ఏజెంట్స్ కావచ్చు, కడప జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనాల్సిన వాళ్ళు ముందుగా వాళ్ళ లిస్టు మాకు అందజేస్తే ఇక్కడ నుంచి కడప ఎస్డిపిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఉంటారు, ఎన్ని గంటలకు వెళ్తారు, 3వ తారీఖు వెళ్తారా, 4వ తారీఖు వెళ్తారా అనే విషయం కూడా మాకు తెలియజేయాల్సిందిగా పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అకామిడేషన్, ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా పోలీస్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో కౌంటింగ్ 4 గంటల్లో భద్రతా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి వాటిని వెళ్ళాలంటే కూడా అన్ని చోట్ల చెకింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు మీ వెహికల్ నంబరు, మీ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, వారి వెహికల్స్, వారి వెనకాల ఎవరెవరు వెళ్తున్నారు అనేటువంటి లిస్ట్ మాత్రం ఖచ్చితంగా మాకు రేపు అంటే 31వ తారీఖు 3వ తారీఖు కూడా అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే బాణసంచాలు, ప్రొసెషన్స్, తర్వాత ఈ ఊరేగింపులు అన్నీ కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి. ఎందుకంటే 144 అమల్లో ఉంటుంది కాన్స్టిట్యూన్సీ వైజ్ మొత్తం. కాబట్టి ఏదన్నా జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలంటుంది. ముఖ్యంగా ఆ రోజు ఎలాంటివి కూడా 3, 4, 5, 6 వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అనేసి వాటిని ఎన్షూర్ చేయమనేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇండిపెండెంట్గా ఎవరు ఏ కార్యక్రమాలు చేయదండి. ఏదైనా ఉంటే కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎనీ రిలీజియస్ కానీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా మా ఇన్ఫర్మేషన్ నుంచి ఈ మన హనుమాన్ జయంతి గారు ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేసి వాటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు వాళ్ళు పంచుకోకుండా, ఎవరు కూడా దాడులకు పాల్పడకుండా శాంతియుతంగా పోలీస్ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నర్సరావుపేట కోట సెంటర్ నుండి పల్నాడు బస్టాండ్ వరకు కేంద్ర బలగాలతో సాగిన పోలీసుల కవాత్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడారు. పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నర్సరావుపేటలో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది. బికాజ్ మీ అందరికీ తెలుసు, రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నర్సరావుపేట్, మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ. అండ్ వీఆర్ వెరీ సీరియస్. మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి, ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి. దాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. 4th నాడు కౌంటింగ్ ఉంది. జనరల్ ఎలక్షన్స్ 2024ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి. కౌంటింగ్లో ఏ ఇబ్బంది లేకుండా, దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం, అది నా ఫస్ట్ గోల్ ఉంది. సో దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మనం సెక్షన్ 144 ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. మెసేజ్ ఏముంది అందరికీ, పబ్లిక్ కోసం, దట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంకా క్రైమ్స్తో పార్టిసిపేట్ చేయకండి.
అల్టిమేట్లీ మీ మీద కేసు పడతాయి. నేను ఎవరికి వదిలేను. వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏ పార్టీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కడతాను, వాళ్ళకి జైలు పంపిస్తాను, వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను. అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. అందరి దగ్గర అది కెపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఫైల్ చేయడానికి. అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది. ఒకసారి ఇట్లాంటి కేసెస్, పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ అవుతారు. అది మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది. అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు. ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి, అది కూడా మీకు స్కోప్ రాదు. ఎవరు వీసా రాదు, ఎవరు ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే అప్పుడు చుట్టుపక్కల తిరగాలి ఆ కేసు ఫినిష్ అయిన వరకు. దాని తర్వాత ఎక్కడ జాబ్ వెరిఫికేషన్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ప్రతిసారి ఎవరు ఒక పర్సన్ ఎవరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు, నేను కూడా జాబ్ ఇవ్వరు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను 1200 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ 1200 ఈ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు అనుకోవచ్చు. అండ్ నా రిక్వెస్ట్ ఉంది, పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ది పేరు ఇంత ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి. అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలా మంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్, వాళ్ళకి దే ఆర్ యంగ్స్టర్స్, ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది. సో ఇట్లాంటి ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి. ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి. ఇట్లాంటి బయట వచ్చి గొడవ చేయడం అట్లా ఎవరు చేయకూడదు. అందరి ఫ్యామిలీ మెంబర్స్, ఎల్డర్స్ ఇన్ ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు. అందరికీ నేను మీరు మీ యంగ్స్టర్స్ ఉంటారు మీ ఊర్లో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అమిత్ షాకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
திருச்சிக்கு போனோம்ல, அங்கே நீங்கள் வந்துட்டு நம்மளோட காலையில் ரைட் தலையாக கூடி తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో శ్రీకాంత్ సినీ డైరెక్టర్ హీరోయిన్ డింపుల్ హయాతి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిన్న వాయిస్ చెప్పండి సార్, పర్లేదు. దర్శనం ఎలా జరిగింది? లైట్ ఆడికి పోదులేయా మరి నువ్వే చేసింది లేట్ అంతా తీసుకెళ్ళిపోయారా వాళ్ళు పరిగెత్తాల్సిందే. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని దానికి అనుగుణంగా సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉష్ణోగ్రత అధికంగా నమోదు కావడంతో వివిధ వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి రావడం జరుగుతుందని, ఓపీ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. రోగులకు సంబంధించి ఆన్లైన్ల వివరాలను నమోదు చేసేందుకు 35 మంది నర్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారు సెల్ ఫోన్లో రోగుల వివరాలను నమోదు చేసి సంబంధించిన ఓపీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా బయోకెమిస్ట్రీ, పెథాలజీ తదితర రక్త పరీక్షలు ఒకే చోట చేయడం జరుగుతుందన్నారు. రోగులకు త్వరగా రిపోర్ట్లు అందించడం జరుగుతుందన్నారు. నమస్కారం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రోజు రోజుకి పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవిలో పేషెంట్స్ని 2000 నుంచి మనకు 3000 రోజుకి ఓపీ సుమారుగా రోజు ఓపీ జరుగుతుంది మనకి.
సో వీరికి ఎండ తాకిడి ఎక్కువగా ఉండి వారికి రక్షణ చర్యలు మేము తీసుకున్నా ఏంటి అంటే ఎక్కువసేపు ఓపీ కౌంటర్ దగ్గర నించుని ఉండకుండా సిస్టర్స్ని తర్వాత ఆబా ఐడి క్రియేట్ చేయడానికి కానీ ఓపీ రిజిస్ట్రేషన్ జరగడానికి కానీ మనం వాళ్ళని త్వరితగతిన ఓపీ రిజిస్ట్రేషన్ చేసి కన్సర్న్ ఓపీస్కి పంపించడానికి నర్సుల సంఖ్య అక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎక్కువ చేయడం జరిగింది. సో సుమారు 30 నుంచి 35 మంది నర్సింగ్ స్టాఫ్ అక్కడ ఉండి పేషెంట్లని రాగానే వారి వివరములన్నీ కూడా వాళ్ళకి ఫోన్లో నమోదు చేసి వెంటనే ఆబా ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ఓపీ టికెట్ ఇచ్చి ఓపీలకు పంపించడం జరుగుతుంది. సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సేద తీరడానికి శరణ్య చారిటీస్ వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రం ద్వారా చల్లని మజ్జిగ ఎంత కావాలంటే అంత పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పేషెంట్ మనకి రాగానే కూడా సేద తీరడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత పేషెంట్లు ఓపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎండలో నించోబెట్టకుండా వీలైనంత వరకు కూడా మనం వార్డుల్లోనే ఓపీలోనే అకామిడేట్ చేస్తున్నాం. వారు ఇన్వెస్టిగేషన్స్కి కూడా అంతా కూడా హాస్పిటల్ అన్ని చోట్ల మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్కి తిరగకుండా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రలైజ్డ్ బ్లడ్ డ్రాయింగ్ యూనిట్ తయారు చేయడం జరిగింది. అది ఓపీలోనే కింద అంతస్తులో అక్కడే మనకి ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు బయోకెమిస్ట్రీ ఇన్వెస్టిగేషన్స్ కానీ పెథాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ ఒకే చోట మనం తీసుకొని పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. దీనివలన ఏంటి అంటే ఎండలో ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తర్వాత అదే ప్లేస్లో మధ్యాహ్నం మనం ఈవినింగ్ అదే ప్లేస్లో అదే రోజు మనం రిపోర్ట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనివలన పేషెంట్స్కి శ్రమ తగ్గించడం జరిగింది. వారికి త్వరితగతిన వైద్యం అందడానికి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. ఎల్లుండి నేను సరెండర్ అవుతున్నాను. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరుతాను. ఈసారి వారు నన్ను మరింత ఇబ్బంది పెట్టవచ్చు, అయినా నేను చలించను. మీరు జాగ్రత్త. నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని పేర్కొన్నారు. परसों मैं सरेंडर करूंगा. सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा. हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें, लेकिन मैं झुकूंगा नहीं. आप अपना ख्याल रखना. मुझे जेल में आपकी बहुत चिंता रहती है. आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा. मैं बेशक आपके बीच नहीं होऊंगा, लेकिन आप चिंता मत करना, आपके सारे काम चलते रहेंगे. मैं चाहे जहां रहूं, अंदर रहूं बाहर रहूं, दिल्ली के काम नहीं रुकने दूंगा. आपकी फ्री बिजली, मोहल्ला क्लिनिक, अस्पताल, फ्री दवाइयाँ, इलाज, महिलाओं के लिए फ्री बस यात्रा, 24 घंटे बिजली और भी सारे काम चलते रहेंगे. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలకు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగతం పలికిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్, హీరోయిన్ డింపుల్ హయాతి. రంగ నాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రోగులు, అందరికీ అందుబాటులోకి సేవలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.